तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी ने सरकारी असातिज़ा से रोजाना 1 घंटा इजाफा काम करने की अपील करते हुए कहा कि टीचर की मुलाजिमत सिर्फ एक नौकरी नहीं बल्कि एक बड़ी जिम्मेदारी और बोझ भी है। उन्होंने महकमे तालीमात के ज़ेर एहतमाम 11 से 17 मई मुनक्किद होने वाले विद्या वारोत्सव प्रोग्राम का पीर के रोज एलबी स्टेडियम में इफ्तिताह किया। इस मौके पर कोर अर्बन रीजन के तहत 1700 करोड़ रुपए के तरक्याती कामों का संग बुनियाद भी रखा गया। बादशाह खिताब करते हुए रेवंत रेड्डी ने कहा कि हुकूमत हर माह की पहली तारीख को असातिज़ा को तनख्वाह अदा कर रही है, जबकि रियासत के 19 लाख तलबा का मुस्तकबिल असातिज़ा के हाथों में है, इसलिए उन्हें इजाफी वक्त देकर काम करना चाहिए। ప్రభుత్వ పాఠశాలలు 27,000 పాఠశాలలు ఉన్నాయి। ఈ 27,000 పాఠశాలల్లో దాదాపుగా 19 లక్షల పేద విద్యార్థులు చదువుకుంటున్నారు। మన టీచర్లు దాదాపుగా 1,05,000 మంది టీచర్లు ఉన్నారు। కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలనే నిబంధన ఉంది। కానీ తెలంగాణ రాష్ట్రంలో 17 మంది విద్యార్థులకు ఒక టీచర్ను నియమించడం ద్వారా ఈ రోజు నాణ్యమైన విద్యను పేదలకు అందించాలనే లక్ష్యం దిశగా ఈ రోజు మనం పని చేస్తున్నాం। అయితే ఇది సరిపోతుందా? మరి మనం ఎవరితోని పోటీ పడాలి, సమాజంలో ఏ విధంగా ఈ విద్యార్థులను తీర్చిదిద్దాలి అనేది ఈ రోజు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది। ఈ రోజు ప్రభుత్వంలో 27,000 పాఠశాలలు ఉంటే 19 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, 1,05,000 మంది టీచర్లు ఉన్నారు। అదే ప్రైవేట్ స్కూల్స్ 12,000 స్కూల్స్ ప్రైవేట్లో ఉంటే 38 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్నారు। నా విజ్ఞప్తి ఒకటే, మా ప్రభుత్వ టీచర్లకు, మా కుటుంబ సభ్యులకు, మిమ్మల్ని మేము వేరుగా చూడట్లేదు, మా కుటుంబంలో ఒకరిగా నేను మిమ్మల్ని చూస్తున్నా। ఈనాడు ప్రైవేటు పాఠశాలల్లో ఉన్న గొప్పతనం ఏంది, మనలో ఉన్న బలహీనత ఏంది? మన బలహీనతలు మనం గుర్తించుకోవాలి, మన బలహీనతలు మనం పరిష్కరించుకోవాలి, మన సమస్యల్ని మనం అధిగమించాలి। ఈనాడు ప్రైవేట్ సెక్టర్లో ఉండే కళాశాలల కంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పాఠశాలలు అద్భుతమైన విద్యను అందిస్తున్నాయని ఈ దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలబడాలనేది నా ఆకాంక్ష। మరి దానికి కావాల్సిన నిధులను 26,674 కోట్లు 8.22% రాష్ట్ర బడ్జెట్లో విద్యాశాఖకు నిధులను కేటాయించడం ద్వారా ఏ మాత్రం నిధుల లోపం లేకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించడం జరిగింది।